టీడీపీ పరిశీలకులు కూన రవికుమార్, కళా వెంకట్రావు మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. వారు రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలనపై విమర్శలు చేశారు. కూన రవికుమార్ మాట్లాడుతూ, రాష్ట్రంలో చీకటి రోజులు పోవాలంటే టీడీపీ రావాలని కోరుతున్నాం. రాష్ట్రంలో అహంకారం పోవాలి. యువత, మహిళలు, రైతులు భవిష్యత్తు కోసం టీడీపీను గెలిపించాలి. మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. వైసీపీ పాలనలో దేశంలోనే రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. జాబ్ క్యాలెండర్ లేదు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్, కడపలో ఉక్కు పరిశ్రమ హామీలు నీటి మూటలుగా మారాయని అన్నారు. కళా వెంకట్రావు మాట్లాడుతూ, రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిందని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని, నియంతృత్వ, అవినీతి ప్రభుత్వం అని పేరు వచ్చిందని, బెయిల్పై పాలన చేయడం వలనే ప్రజాస్వామ్యానికి మనుగడ లేదని, ఎటువంటి ఆధారాలు లేకుండా చంద్రబాబును అరెస్టు చేసి అన్యాయంగా జైల్లో పెట్టారని, సామాన్యులకు రక్షణ లేదని, వైసీపీ రైతు భరోసా కేంద్రాలకు ఎప్పుడు తాళాలు వేసి ఉంటాయని అన్నారు. బొబ్బిలి గర్జన సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. యువతగా నాడు ఉద్యోగాలు కల్పిస్తాం, జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం ఇస్తాం, మెగా టీఎస్సీ నిర్వహిస్తామని చెప్పి అనేక మాటలు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు వాటన్నింటినీ నీరు గార్చినటువంటి విధానం. 25 మంది పార్లమెంటు సభ్యులను ఇస్తే నేను కేంద్రం మెడలు వచ్చి మోడీ గారు మెడలు తొడలు కొట్టి తొడలు చీల్చి నేను ప్రత్యేక హోదా తెస్తా, ఉత్తరాంధ్రకి రైల్వే జోన్లు సాధిస్తా, కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మిస్తా, రామాయణ పోర్టు నిర్మాణం చేయిస్తా అని వేలాలు పలికినటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన, ఆనాడు చెప్పినటువంటి మాటలన్నీ ఈరోజు నీటి మూటలుగా మారాయి. ఇవన్నిటి వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నష్టపోయింది. అమరావతి రాజధాని లేకుండా చేసి ఈరోజు రాజధాని లేని రాష్ట్రంగా తయారు చేసినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నాడు అని అంటే జగన్మోహన్ రెడ్డి. అసలు భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే కాదు, రాజధాని లేకుండా పరిపాలన చేసినటువంటి దేశాధ్యక్షులుగా కానీ లేకపోతే ముఖ్యమంత్రిగా కానీ ఎవరైనా ఉన్నాడు. మట్టి పైన రేపు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి ఉత్తరాంధ్ర ప్రజానీకానికి ఇచ్చినటువంటి పిలుపు, రా కదలిరా ఈ రాష్ట్రం కాపాడుకోవడం కోసం, మన ఉత్తరాంధ్రాన్ని కాపాడుకోవడం కోసం రేపు గర్జించేటటువంటి పరిస్థితి ఉంది. దీనికి రేపు లక్షలాది మంది, వేలాది మంది ప్రజలు రాబోతా ఉన్నారు. 150,000 మందితో రేపు సభను నిర్వహించాలి. తప్పనిసరిగా వేలాది మంది ప్రజలు రేపు తల్లు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఎటు చూసిన అన్ని వర్గాల వారు కూడా విసిగి వేసారిపోయారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు తెలుగుదేశం జనసేన కూటమిని ఎప్పుడు అధికారంలోకి తీసుకొద్దామా అని చెప్పి ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి సమయం. అందుకనే చూడండి ఈరోజు అన్ని వర్గాల వారు కూడా రోడ్డు ఎక్కారు. అంగన్వాడీ రోడ్డు అభివృద్ధి సంక్షేమం ఆంధ్రప్రదేశ్లో అడ్రస్ లేకుండా అయిపోయింది. పేరుకే బట్టలు నొక్కడం తప్ప ఈ చేత్తో 10 రూపాయలు ఇస్తే ఆ చేత్తో 100 రూపాయలు ధరలు కానీ, ట్యాక్స్లు కానీ, కరెంట్ ఛార్జీలు కానీ పెంచినటువంటి పరిస్థితి మనం చూసాం. ప్రజా జీవనం అస్తవ్యస్తం అయిపోయింది. ప్రజాస్వామ్యం కూడా మట్టి కనిపించారు. మోకరీ ఆఫ్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యాన్ని తడిగొడ్డలతో కూనీ చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలు ఎక్కడున్నాయో వెతుక్కోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. చట్టాన్ని తన పని తను చేయనీయకుండా వ్యవస్థలన్నింటినీ చేతిలో పెట్టుకొని ఒక టైరానిక్, ఒక భయంకరమైనటువంటి పరిపాలన చేసినటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చరిత్రలో ఉండిపోతారు.